హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మనకు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లేదంటే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు ట్రేడ్స్మెన్ పోస్టులు భర్తీ చేయడానికి, అవి కూడా గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని మీకు యూట్యూబ్లో నేనే మొట్టమొదటిగా యూట్యూబ్లో అప్డేట్ చేస్తా ఉన్నాను. ఇంతవరకు ఇంకా ఎవరు కూడా తెలియదు అనమాట ఈ నోటిఫికేషన్ గురించి. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి చూసి అప్లై చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ చేసి మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది. కాబట్టి వీడియోని ఇంటి చూసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ని చూస్తున్నట్టు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మనం చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయడం బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ ఇదేనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మనకు ప్రివెంటివ్ మనకి మెన్షన్ చేశాడు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ చూసుకోండి. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ పోస్ట్ ఇన్ గ్రూప్ సి నాన్ గజిటేటివ్ నాన్ మినిస్ట్రియల్ క్యాడర్ ఇన్ కస్టమ్స్ మెరైన్ వింగ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్. ఏదైతే క్వశ్చన్ ఉంది కదా, అక్కడ నుంచి మనకు నాన్ గజిటేటివ్ గ్రూప్ సి పర్మనెంట్ పోస్టు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే మెడికల్గా ఫిట్గా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళు, ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అంటే కన్నా ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా అప్లికేషన్ ఏ విధంగా చేయాలంటే కన్నా దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తా ఉన్నారు. ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్, వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు, దాన్ని ఫిల్అప్ చేసి బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. అంటే వీడియోని ముందుగా ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కింద కామెంట్ చేయండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందని నేను తెలుసుకొని వీడియో అయితే చేస్తాను. అండ్ మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు డిసెంబర్ 15, 2025 నెక్స్ట్ మంత్ మనకు 15వ తేదీలోపు మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఆర్డినరీ పోస్ట్, ఓన్లీ నార్మల్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి. ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఏవైతే ఉందో ఈ అడ్రస్కి మీరు కొచ్చిన్ 682031 ఈ అడ్రస్ వరకు మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఆ ఈమెయిల్ ఐడి కూడా మీరు పంపించచ్చు. బట్ కంపల్సరీ మీరు బై పోస్ట్ ద్వారా మాత్రమే పంపించండి అప్లై చేసుకోవాలనుకున్నట్టు వాళ్ళు. ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకోండి బ్రదర్. దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ముందుగా వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అనేది, ఈ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు పిఏటి అండ్ స్విమ్మింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి, తర్వాత మనకు ఫిజికల్గా అండ్ మెంటల్గా మనం ఫిట్గా ఉన్నామని తెలిస్తే కానీ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు గ్రూప్ సి క్యాటర్ కింద మనకు తీసుకుని అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే మరి ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకి ఇప్పుడు ఎస్ఎస్జేడి కానిస్టేబుల్కి ఏ విధంగా అయితే ఉంటుందో, జనరల్ అవేర్నెస్ నుంచి కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి కానీ మనకి ఏ విధంగా క్వశ్చన్ వస్తాయి కదా, సేమ్ సిలబస్ సేమ్ మనకు ఆ విధంగా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది మీరు దీనికి యూజ్గా అయితే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయగలరు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, శాలరీ ఎంత అండ్ క్వాలిఫికేషన్ ఏంటి చూసుకున్నట్టే ముందుగా వచ్చేసి మనకు ట్రేడ్స్మెన్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. లెవెల్ 2 కింద మీకు శాలరీ వస్తుంది 19,900 నుండి 63,200 వస్తుంది అనమాట శాలరీ అనేది. బట్ అన్ని ఎల్వేస్ కలుపుకుంటే వరకు మీకు 35,000 అబౌవ్ మీకు శాలరీ వస్తుంది. ఓవరాల్గా మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి, ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు ఒక పోస్టు. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎవరైతే 25 ఇయర్స్ బిలో ఉంటుందో యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 28 అండ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి, అది చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఐటీఐ వచ్చేసి మీకు మెకానిక్ కానీ, డీజిల్ కానీ, ఫిట్టర్ కానీ, టర్నర్ కానీ, వెల్డర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ, కార్పెంటరీ కానీ, ఈ విభాగంలో మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ, లేదా షిప్ రిపేర్ ఆర్గనైజేషన్లో కానీ మీరు చేసినటువంటి 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఒకవేళ మీ కాడ లేకపోతే ఈ విభాగం సంబంధించిన వాళ్ళ కాడ వెళ్ళి అడగండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అడిగే దాన్ని బట్టి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట.
ఇక సెకండ్ పోస్ట్ వచ్చి మనకు సీమేను లెవెల్ 1 కింద మీకు సాలరీ వస్తుంది 18,000 నుండి 56,900 వరకు. బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటే మీకు 32,000 వరకు దగ్గర సాలరీ వస్తుంది. ఓవరాల్ మనకు 11 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 1, ఓబీసీలకు 1, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 2 పోస్టులు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 30 ఇయర్స్. ఇక అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్ 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 28 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి సింపుల్ గా. అదేవిధంగా మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతూ ఉంది. సీయింగ్ గోయింగ్ మెకనైజ్డ్ విజువల్ విత్ 2 ఇయర్స్ ఇన్ హెల్మెన్స్ కానీ అదేవిధంగా సీమెన్షిప్ లో వర్క్ అయితే మీరు చేసినట్టు ఒక సర్టిఫికేట్ తీసుకోండి. అయితే ఇక్కడ ఇది వైజాగ్ సైడ్ ఎవరుతున్నారో వాళ్ళకు దీని గురించి పూర్తిగా తెలిసే ఉంటుంది అనమాట. మీకు అక్కడ బోర్డ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి మీకు తెలిసిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఏమైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తామంటే కానీ తీసుకొని దీనికి అప్లై అయితే చేసుకోండి సీమ్యాన్కి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు గ్రేజర్. ఓవరాల్ గా మనకు 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 పోస్టు. మీకు లెవెల్ 1 కింద సాలరీ వస్తుంది 18,000 నుండి 56,000 వరకు. అన్ని లెవెల్స్ కలుపుకుంటే 32,000 వరకు సాలరీ వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పోస్ట్ ఉన్నాయి కాబట్టి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట వాటి రిలేటెడ్ ఉన్నటువంటి దానిలోన. ఇక నెక్స్ట్ మనకు సీనియర్ స్టోర్ కీపర్. ఓవరాల్ గా 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. అది కూడా యువర్ క్యాండిడేట్ లోన. అంటే అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాట్ మోర్ దెన్ 30 ఇయర్స్. 30 ఇయర్స్ బిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి లెవెల్ 5 కింద సాలరీ వస్తుంది కాబట్టి 29,200 నుండి 92,300 సాలరీ వస్తుంది. బట్ అన్ని లెవెల్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు ఒక 50,000 అబౌవ్ మీకు సాలరీ వస్తుంది అనమాట. 60,000 దగ్గర. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు స్టోర్ కీపింగ్ ఆటోమొబైల్ కానీ లేదంటే ఇంజనీరింగ్ అకౌంటింగ్ లో కానీ మీరు 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కంపల్సరీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు మ్యాండేటరీ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఇక్కడ వచ్చేసి అంటే ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలంటే కనుక మీరు ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు జాబ్ చేశారని డేట్స్ ఉండాలి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఉండాలి, అదేవిధంగా నేచర్ ఆఫ్ వర్క్ మీరు ఏమేమి చేశారు, అండ్ ఇక్కడ మనకు వెసల్ నేమ్ అయితే ఉంటుంది కదా రిజిస్టర్ దానిలో మాత్రమే మీరు అయితే చేసి ఉండాలి. అండ్ ఇట్స్ రిజిస్టర్ నెంబర్ అయితే ఉండాలి వాటి రిలేటెడ్. అదేవిధంగా మీకు శాలరీ స్లిప్స్ అయితే ఉంటాయి కదా అవి కూడా ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. బట్ ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరిని కూడా ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ ఇవి లేకపోతే మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. బట్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను అంతే. ఇక నెక్స్ట్ దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. వాళ్ళు క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంకోటి మీకు అప్లికేషన్ ఫామ్ కానీ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్ లో వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మనకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక మనం మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమంటే బట్ సపరేట్ అప్లికేషన్ అయితే మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పంపించేటప్పుడు మెయిన్ ఇన్ లాగిన్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ మ్యారిన్ వింగ్ పోస్ట్ కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ క్వశ్చన్ రాసి పక్కన మీరు పోస్ట్ రాయండి. మీరు ఏ పోస్ట్ కి అప్లై చేసిన ఆ పోస్ట్ అండ్ పక్కన మీరు కేటగిరీ కూడా రాయాల్సి ఉంటుంది. ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అవన్నీ కూడా రాసి మీరు దీనికైతే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని. మీ కామెంట్ బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ.